సో ప్రజెంట్ మనం లాగిన్ అయిన అకౌంట్ అన్లాక్ ఆప్షన్ మనకి గెట్ కోడ్ ఆన్ ఫోన్ అలాగే గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే 2 ఆప్షన్స్ కూడా మనకి షో అవుతున్నాయి. సో అలాగనేసి మనం అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి మన దగ్గర ఏది యూస్ఫుల్గా ఉంది, నెంబరా ఈమెయిలా అనేసి మనమైతే ఫస్ట్ చెక్ చేసుకుంటాం. నెంబర్ మీద సెలెక్ట్ చేసుకున్నాము, కానీ ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్ అనేది వర్కింగ్లో లేదు. అంటే వర్కింగ్ అయ్యే నెంబర్ ఇంకొకటి ఉంది, బట్ ఆ నెంబర్ మాత్రం ఇక్కడ షో చేయకుండా వర్కింగ్లో లేని నెంబర్ని మాత్రమే షో చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సెకండ్ ఆప్షన్ మనకి గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ ఉంది కదా, సో దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ మన ఈమెయిల్ కూడా లింక్ అయింది కాబట్టి మనం ఏం చేసినాము, మళ్ళీ గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాము. కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిపోయింది. ఏంటి అని అంటే అకౌంట్కి లింక్ అయ్యి వర్కింగ్లో లేని ఈమెయిల్ని మాత్రమే షో చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఈ జీమెయిల్తోని ఈ ఫోన్ నెంబర్తోని అవసరం లేకుండా అకౌంట్ మనకి ఓపెన్ అవ్వాలి అంటే బెస్ట్ ట్రిక్ ఏంటి అని అంటే ఫస్ట్ మనము గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఏదైనా ఒక రాంగ్ కోడ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. 100%గా ఇలా చేసిన తర్వాతనే నెక్స్ట్ సజెషన్స్ని కనుక మీరు ఫాలో అయితే మీకు 24 అవర్స్ లేదంటే 48 అవర్స్లో ఫేస్బుక్ అకౌంట్ అనేది మీరు ఓల్డ్ డీటెయిల్స్ కానివ్వండి, దానికి వర్కింగ్లో ఉన్న వేరే డీటెయిల్స్తో కానివ్వండి, సంబంధం లేకుండా ఫేస్బుక్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ జీమెయిల్ మీద క్లిక్ చేసుకున్నాము, అది నో లాంగర్ హ్యావ్ అని అయిపోయింది. దాని తర్వాత నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో నెంబర్ దగ్గర కూడా కోడ్ ఎంటర్ చేసి అది కూడా నో లాంగర్ అవైలబుల్ అయ్యేలాగా చూసిన తర్వాత పైన చూడండి మనకి ఆటోమేటిక్గా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ మనకి వచ్చేసింది. సో మనం ఏం ట్రై చేయలేదు, ఆటోమేటిక్గా అది వచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ అనుకోవాలి. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ అకౌంట్కి లింక్ అయిందే కాకుండా మన ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఏ ఈమెయిల్ అయినా సరే మనం ఇవ్వచ్చు. ఇచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకోగానే కన్ఫర్మేషన్ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనల్ని ఐడి కార్డ్ ఏది సబ్మిట్ చేస్తారు, పాస్పోర్టా, నేషనల్ ఐడినా, డ్రైవింగ్ లైసెన్సా ఇలా అడుగుతుంది. మన దగ్గర ఏ కార్డ్ అయితే క్లియర్గా ఉందో అది, నేనైతే 100% సజెషన్ ఇచ్చేదైతే మాత్రం నేషనల్ ఐడి కార్డు. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కొన్నిసార్లు డైరెక్ట్గా మనకి కెమెరాతోని స్కాన్ చేయమంటుంది, రేర్గా మాత్రమే ఫోటోని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏదైనా సరే మనము క్లియర్గా ఉండే ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. కొన్నిసార్లు సైజు చిన్నగా ఉందనుకోండి, ఆధార్ కార్డ్ సైజు మనకు అసలు యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మంచిగా ట్రిమ్ చేసుకొని మన ఫోన్లో సేవ్ చేసుకుంటే అప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సబ్మిట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకి చెకింగ్ టైం అయితే చాలా పడుతుంది. ఆన్ ది స్పాట్లో మీకు ఈ చెకింగ్ అనేది అయింది అని అనుకోండి, అక్కడ మనకి లింక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇలా మనకి టైం పట్టింది అని అంటే సో మనకి 100%గా అకౌంట్ ఓపెన్ అవ్వడానికి యాక్సెస్ లింక్ వస్తుంది అని అర్థం. సో అది కూడా గుర్తుపెట్టుకొని చెప్పాను కదా, క్లియర్గా ఉండే ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు మీద చైల్డ్హుడ్ ఫొటోస్ ఉండొద్దు, అలాగే దాని మీద ఉండే ఫోటో లేడీస్దైనా జెంట్స్దైనా క్లియర్గా ఉండాలి ఫేసు. దాని తర్వాత ఏంటిది, ఇంకొకటి నేమ్ అనేది ఇంటి పేరుతో సహా కలిపి ఉండాలి. కొంతమంది షార్ట్కట్లో ఇప్పుడు నా పేరు శ్రీలత అనుకోండి, శ్రీలత మాత్రమే ఉంటుంది, అంబాలా అనే ఇంటి పేరు ఉండదు. అలాంటివి కార్డ్స్ తీసుకోవద్దు. ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేసి ఉండాలి. కొంతమంది ఎలా ఉంటాయి 1990 లేదంటే 2000 ఇలా ఇయర్ మాత్రమే ఉంటుంది. అలా కాదు, డేట్, మంత్, ఇయర్ ఇలా క్లియర్గా మెన్షన్ చేసింది అయి ఉండాలి. సో ఇలా ఉన్న ఒరిజినల్ కార్డుని కనుక మీరు పర్ఫెక్ట్గా ఫోటో సెండ్ చేసుకున్నారనుకోండి 24 అవర్స్ లేదంటే 48 అవర్స్ ఇక్కడ మనకి ఇచ్చే టైంలో ఆన్ ది స్పాట్లో మనకి యాక్సెస్ లింక్ అనేది వస్తుంది. సో అలా ఎలా వస్తుంది అని అంటే ఓకే అండి, మనము మ్యాచ్ కానీ ఐడి కార్డు సబ్మిట్ చేసినా కూడా మనకి లింక్ వచ్చి అకౌంట్ ఓపెన్ అవ్వాలి, ఈ నెంబర్ ఈమెయిల్స్ పని చేస్తలేవు అనే తలకే నొప్పి వద్దు అని అంటే సో మీరు ఏం చేయండి, ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. ఏంటి, ఈ నో లాంగర్ అవైలబుల్ అని అన్న తర్వాత ఐడి కార్డ్ సబ్మిట్ చేయడానికంటే ముందు మీరు హెల్ప్ సెంటర్ని ఓపెన్ చేయండి. హెల్ప్ సెంటర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏదైతే సెర్చ్ చేస్తున్నానో మాటలతో కాదు, అక్కడ క్లియర్గా చూడండి, వర్డ్స్ కూడా మీరు మిస్ అయిపోతారు. అలా ఎంటర్ చేసి సెర్చ్ అనండి. అన్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా మనకి మళ్ళీ హెల్ప్ సెంటర్లోనే వేరే పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఆప్షన్. సో మీరు వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసినాక ఇక్కడ మనకి గెట్ బ్యాక్ ఇంటూ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది, ఈమెయిల్, నెంబరు, కానీ అవి వర్కింగ్లో లేవు. అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వేరే ఏదైనా ఆప్షన్ ఇవ్వండి. నెంబరు, ఈమెయిల్స్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి అంటే అది మెన్షన్ చేయండి. అవి లేవు అని అంటే యాక్సెస్ లింక్ ఇవ్వండి అనేది రాయండి. అయ్యో ఇక్కడ అలా ఎలా రాయాలి ఇంగ్లీష్లో మాకు అర్థం కావట్లేదు అని అంటే నా యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి
ఈ వీడియోస్ అనేది దొరుకుతాయి, షార్ట్ వీడియోస్. సో ప్రాబ్లమ్ని బట్టి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం రాయాలి, ఎలా రాయాలి, ఏంటి అనే మ్యాటర్ అంతా కూడా నేను మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉండేలాగా షార్ట్స్ అప్లోడ్ చేశాను. సో అక్కడ కనుక మీరు వెళ్ళారనుకోండి, మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, ఆ డిస్క్రిప్షన్ ఏంటి అనేది తెలుస్తుంది. ఆ మ్యాటర్ యాజ్ ఈజ్ ఇక్కడ రాయండి. కాకపోతే కింద థ్యాంక్ యూ తర్వాత నేము, నెంబరు, ఈమెయిల్స్ ఇలాంటివి మాత్రము మీ అకౌంట్కి అక్కడ రాసేసుకొని దాన్ని కాపీ చేసి ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క ఆప్షన్ దగ్గర మీరు మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. ఇదంతా కూడా మీరు అకౌంట్ లాగిన్ అయి ఉన్న తర్వాత ఇది ట్రై చేసిండ్రు అనుకోండి, సో మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ నో లాంగర్ అన్న తర్వాత ఆటోమేటిక్గా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. అక్కడ నుంచి మీరు క్లియర్గా ఉండే మ్యాచింగ్ కాని ఐడి కార్డ్ సబ్మిట్ చేసినా కూడా మీకు మనకి ఇచ్చిన 24 hours 48 hours ఉంటుంది కదా, ఆ అన్ని గంటలలో 100%గా మనకి గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ అనే లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మనం ట్రై చేయకుండా డైరెక్ట్గా మనము నో లాంగర్ అన్న తర్వాత మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ షో అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఐడి కార్డు సబ్మిట్ చేద్దాం మనకు ఓపెన్ అవుతుంది కదా అంటే మాత్రము అలా రావట్లేదు కూడా. మన ప్రాబ్లమ్ని సపోర్ట్ టీమ్కి తెలియజేస్తేనే మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో అది వస్తుంది. అంతేగాని మనము నార్మల్గా ఏది ట్రై చేసినా కూడా ఇప్పుడైతే రావట్లేదు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది ఫేస్బుక్ ప్రతి విషయం దగ్గర కూడా. కాబట్టి ఫస్ట్ మీరు ఏదైనా సరే రిక్వెస్టింగ్ తర్వాత మీరు ఆప్షన్స్ అనేది ట్రై చేసి వెయిట్ చేస్తూ చూడండి. అలా అయితేనే మీకు మరీ వారం రోజుల తరబడి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా 24 గంటలు లేదంటే 48 గంటలలో ఫేస్బుక్ అకౌంట్ అనేది మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో చాలామంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే అకౌంట్స్ ఫ్రీ ఫైర్ లేకపోతే ఇంకేదైనా ఉంటే గేమ్స్ కోసము బై చేస్తున్నారు. బై చేసిన తర్వాత ఈ 2 స్టెప్ అథెంటికేషన్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్స్ న్యూ అప్డేట్తోని నేనైతే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. దాని తర్వాత ఇక ఈ రిక్వెస్టింగ్ తర్వాత మనము ఈ నెంబరు, ఈమెయిల్ నో లాంగర్ అనేలాగా మనం కోడ్స్ ట్రై చేసుకోవాలి. సో నెంబర్ దగ్గర ఉంటుంది, ఇది ఈమెయిల్ దగ్గర ఉంటుంది. అలా ట్రై చేసినాక మీరు ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తే ఈ విధంగా మీకు యాక్సెస్ లింక్ అనేది వస్తుంది, ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో సిన్సియర్గా ట్రై చేయండి, ఫేస్బుక్ అకౌంట్ని ఈజీగా ఓపెన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.